హాస్పిటల్‌కి సమీర వచ్చి, ఏంటి అనన్య ఎక్కడ ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ అనన్య కనిపించకపోవడంతో ఫోన్ చేస్తాను అని అనన్యకి ఫోన్ చేస్తుంది. అనన్య ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే, నేను ఇక్కడ హాస్పిటల్ పక్కనే గుడికి శరణ్య వస్తే నేను ఇక్కడికి వచ్చాను అంటే, అక్కడేం చేస్తున్నావు అని సమీర అడుగుతుంది. సరే పర్లేదు, అసలు ఏం చేసావు, ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే, నేను ఇక్కడ హాస్పిటల్‌కి వచ్చాను అని చెప్పడంతో, సరే నేను చెప్పినట్టు చెయ్యని అనన్య ఏదో చెప్తుంది. ఇంకా దాంతో సమీర లోపలికి వెళ్ళిపోయి నర్సులాగా వస్తుంది. హాస్పిటల్ రూమ్ బయట లీలావతి, కోటేశ్వరరావు వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఏడుస్తూ నించొని ఉంటారు. వీళ్ళ ఇంకా మాస్క్ పెట్టుకొని సమీర హాస్పిటల్ లోపలికి వెళ్తుంది. అంటే ఆనంద భైరవి ఉన్న రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు శరణ్య 4 బిందెలలో వాటర్ తీసుకొని వచ్చి స్నానం చేయడానికి పెట్టుకుని ఉంటుంది. నీళ్ళు తన మీద పోసుకుంటూ ఉంటుంది. ఇంకా దర్శన్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న అనన్య, కాంచన పక్కన ఉండి అంతకుముందు జరిగింది, వాళ్ళు చేసింది గుర్తు చేసుకుంటూ ఉంటారు. అక్కడ బిందెలలో నీళ్లు పెట్టి శరణ్య దర్శన్ పక్కకు వెళ్ళడంతో అనన్య ఒక పౌడర్ తీసుకొని వచ్చి అందులో కలుపుతుంది. ఇదేందమ్మీ, ఏం చేస్తున్నావని కాంచన అడుగుతుంది. దాంతో ఈ పౌడరు బాడీ మీద పడితే మొత్తం మంటలు వస్తాయి, అత్తను కాపాడడం కోసం పూజ చేయడం కాదు, ఇది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా అవుతుంది అని అనన్య అనుకొని కలిపేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శరణ్య మొత్తం బిందెల్లో ఉన్న 4 బిందెల్లో ఉన్న వాటర్ అన్ని మీద పోసుకున్నా కూడా శరణ్యకి ఏమీ కాదు. ఇదేందమ్మీ, ఏమీ కాలేదు, అలానే మంచిగానే ఉంది కదా, ఈ ఫ్లాన్ కూడా ఫ్లాప్ అయిపోయిందా అని అనుకుంటూ ఉంటారు. అదేంటి, అలా ఎందుకు జరుగుతుంది అని అనన్య దగ్గరికి వచ్చి చూస్తుంది. ఇంకా శరణ్య స్నానానికి చేయడానికి ముందే పూజారి గారు అక్కడికి వచ్చి, అమ్మ ఈ మడి స్నానం చేసే ముందు వాటర్లో పసుపు కలుపుకొని చేయండి అమ్మా అని ఒక బేషన్లో పసుపు ఇచ్చి వెళ్తాడు. దాంతో శరణ్య ఆ వాటర్ మొత్తం పసుపు చల్లుకొని పసుపు వేసుకొని బాగా శుద్ధి చేసుకొని చేస్తుంది. దాంతో అది పసుపు కలవడం వల్ల డైల్యూట్ అయిపోయినట్టుంది, అందుకే అది బతికిపోయింది. ఇక్కడ ఒక్కసారి బతికిపోతే సరిపోయిందా, ఇంకా ముందు చెప్తాను దీని సంగతి అని అనన్య మనసులో అనుకుంటూ కానించనకి చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత శరణ్యని దర్శన్ని పూజారి గారు రూమ్లోకి తీసుకొని వెళ్తారు. అక్కడ పూజ చేస్తూ ఉంటారు. అన్ని దేవుళ్ళ వాహనాలన్నీ ఉంటాయి. ఎలుక, పాము, నెమలి, పులి, నంది అన్నీ ఉంటాయి అక్కడ. ఆ వాహనాలన్నింటికి అక్కడ 4 కలశాలు పెట్టి పూజ చేస్తూ ఉంటారు. అమ్మ, నేను చెప్పినప్పుడల్లా ఇక్కడ అక్షింతలు వేయండి, పూలు చల్లండి అని చెప్తూ ఉంటారు. మరోవైపు హాస్పిటల్ ఆనంద భైరవి రూమ్లోకి వెళ్ళిన సమీర ఈ ఆనంద భైరవిని చూస్తూ, నిన్ను ఈరోజు చంపడానికే వచ్చాను, నిన్ను కాపాడడానికి నీ కోడలు కొడుకు పూజలు చేస్తున్నారు కదా, ఏ దేవుడు వచ్చి నిన్ను కాపాడలేడు అని ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళి ఆనంద భైరవికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ను తీసేస్తుంది. ఇంకా ఆనంద భైరవి చాలా ఇబ్బంది పడుతూ ఆక్సిజన్ కోసం కొట్టుకుంటూ ఉంటుంది. ఇంకా సమీర ఏమో, నువ్వు ఈ ఆనంద భైరవి చావుని ఆనందంగా మా అన్నయ్యకు చెప్పుకొని మేము సెలబ్రేట్ చేసుకోవాలి ఆనందంగా, నువ్వు మా అన్నయ్యని జైల్లో వేస్తావా, నా జీవితాన్ని నా రూపాన్ని లేకుండా నాశనం చేస్తావా అని ఆనందాన్ని చూసి అనుకుంటూ సంతోషం పడుతూ ఉంటుంది. ఆనందేమో చాలా కొట్టుకుంటూ ఉంటుంది ఆక్సిజన్ కోసం. అంతలో శరణ్య దర్శన్ వాళ్ళు చేస్తున్న పూజలో ఒక ఎలుకకి కొంచెం పవర్ వచ్చినట్టుగా వెలుగులో వచ్చి హాస్పిటల్లో ప్రత్యక్షమవుతుంది. ఇంకా సమీరాని కొరకడంతో సమీర కేకులు పెడుతూ బయటకు వస్తుంది. అది విన్న వేరే నర్స్ వచ్చి ఆక్సిజన్ మాస్క్ ఊడిపోయిందని చెప్పి ఆనందకి ఆక్సిజన్ పెడుతుంది. ఇంకా సమీర బయటకు వచ్చి అనన్యకి ఫోన్ చేస్తుంది. ఏంటి కాయ పండా, నువ్వు వెళ్ళిన పని అయిందా అంటే, పుచ్చు, ఇలా జరిగింది, ఒక ఎలుక వచ్చి నన్ను కరిచింది అని సమీర చెప్తుంది. పర్వాలేదులే, మళ్ళీ ఇలా చేయని అనన్య చెప్తుంది. ఇంకా సరే అని సమీర అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇలా కాదు, ఇంకో ప్లాన్ ఏదైనా వేయాలి అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఇంకా పూజారి గారు, అమ్మ పూజ నేను ఇక్కడ కంటిన్యూ చేస్తాను, మీరు ఈ 4 కుండలలో ఉన్న ఆ తీర్థాన్ని తీసుకుని వెళ్ళి కాలభైరవుడి దగ్గర ఉన్న శివుడికి అభిషేకం చేయాలమ్మా, అది కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి, ఈ కుండలు ఎక్కడ కింద పెట్టకూడదు, ఎక్కడ ఆగకుండా వెళ్ళాలమ్మా, కొంచెం కష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళమ్మా, శ్రీమాత్రే నమః అనుకుంటూ వెళ్ళు అని చెప్తాడు. ఆ మాటలు విన్న అనన్య, చెప్తా నీ సంగతి అని పక్కకు వెళ్ళి రౌడీలకి ఫోన్ చేసి చెప్తుంది. ఇంకా శరణ్య ఏమో 4 కుండల్ని ఒకదానిపైన ఒకటి తలపైన పెట్టుకొని శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ దారిలో నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే కొంతమంది రౌడీలు, అనన్య పంపించిన రౌడీలు వచ్చి, ఇక్కడికి వెళ్తున్నావే, ఆగు అని శరణ్యని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినా కూడా శరణ్య వాళ్ళని పట్టించుకోకుండా శ్రీమాత్రే నమః అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే వీళ్ళు పూజ చేస్తున్న వాటిలో ఒక నంది ప్రత్యక్షమై అక్కడ ఆ రౌడీలని తరిమి కొడుతుంది. ఇంకా అలా శరణ్య సేఫ్గా అటు వెళ్తూ ఉంటుంది. ఇలా మళ్ళీ రౌడీలు వెళ్ళి అనన్యకి జరిగిన విషయం చెప్తారు. ఇలా కాదురా, మీకు ఎంతమందిని కావాలో ఎంతమందిని తీసుకొచ్చినా పర్వాలేదు, అది మాత్రం ఆ పూజ సమయంగా చేయడానికి వీల్లేదు అని
అనన్య చెప్తుంది. ఇంకా మరోవైపు సమీర హాస్పిటల్లో ఆనంద భైరవికి ఎలాగైనా చంపేయాలి అని చెప్పి వేరే ఒక నర్స్తో కుమ్మక్కై తనకి డబ్బులు ఇచ్చి ఒక పాయిజన్ ఇంజెక్షన్ని చేయమని చెప్తుంది. అలా ఆ నర్స్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు డాక్టర్స్ ఆనంద భైరవిని చెక్ చేసి ఇంకొక గంటలో తనకి స్పృహ రావచ్చు, తన బాడీ కొంచెం ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుంది అని చెప్పి బయటికి వెళ్ళిపోతారు. ఇంకా అది విన్న సమీర ఒక గంటలో రెస్పాండ్ అవ్వడం కాదు, మొత్తమే పైకే వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ నర్స్ వెళ్ళి ఆనంద భైరవికి పెట్టిన సెలైన్లో ఆ పాయిజన్ ఇంజెక్షన్ వేస్తుంది. ఇంకా సెలైన్ మొత్తం కలర్ మారిపోతూ ఉంటుంది. సెలైన్ బాటిల్ స్పీడ్గా వెళ్ళేలాగా సెలైన్ని కూడా సెట్ చేసి ఆ నర్స్ అక్కడే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఒక పాము అక్కడ ప్రత్యక్షమవుతుంది. పాము పాము అని ఆ నర్స్ చుట్టూ తిరుగుతూ బయటికి వెళ్ళిపోతుంది. అది చూసిన సమీర ఏంటి పాము ఇక్కడికి వచ్చింది అని అనుకుంటూ ఉండగానే ఆ పాము సెలైన్కి స్టాండ్కి పైకి ఎక్కి అందులో ఉన్న విషయాన్ని తీసుకుంటూ ఉంటుంది. అలా అందరు దేవుళ్ళు వచ్చి ఆనంద భైరవిని కాపాడుతూ ఉంటారు. శరణ్య పూజ చేసే పూజకి అనన్య ఎన్ని ఆటంకాలు కలిగిస్తుందో, ఆనంద భైరవి ఎలా బ్రతుకుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.